మీద నేను మానలేదని నా కుటుంబం అంతా కూడా తల్లిని కూడా దూరం చేసేసాను. ఇంక ఇంటికి రావద్దు, మీరు క్రైస్తవులు, ఇంకా మీ అమ్మాయి నమ్ముకుంది, బిడ్డ యేసుప్రభు నమ్ముకుంది కాబట్టి మీరు మా గుమ్మం తొక్కొద్దు, గట్టిగా పూజ అది చేస్తూ ఉండు అని చెప్పేది. నాకు 9 సార్లు మాలలు వేయించింది నా మీదకి. మా తల్లి ఎలా ఉంటుందో ఇంకా ఆమెతో అలా ఉండేదాన్ని. నేను అంత నిష్టగా పూజ చేసేదాన్ని. దుర్గమ్మతోటి మీరు అంత నిష్టగా భక్తి చేసేవారు. కోనకు వచ్చేది యాపాకులు పట్టుకుని. నేను నా ఐందవ కుటుంబం, నా తాత ముత్తాతల దగ్గర నుంచి వారికి ఏదో ఒకటి అంటే నా ఇంట ఆనవాయితీ కదా నాకు. ఇప్పుడు దుర్గమ్మ మాల నీకే ఎందుకు వేశారు? నా తల్లి ఏదన్నా చెప్తాది అని నా వారందరూ చూసేవారు. నా మీదకి వచ్చేలోపు దాన్ని వేసుకునే మాలలు వేసుకున్నా ఎవరితో మాట్లాడడం కానీ, ఉపవాసం ఉండి ఎలా పడితే అలా ఉండకుండా నిష్టగా నాకు నేనే ఎంత నిష్ట అంటే ఇంకా అది చెప్పలేను, అంత నిష్టగా ఉండేదాన్ని. పక్కని మనిషి ఎవరన్నా వస్తే కూడా అంత దూరంలో కూర్చుండేదాన్ని నేను. అత్తే నన్ను అనేది పిల్లలు పుట్టరేమో ఇలాంటి దాన్ని చేశాను అని అన్నారు. నిజముగా నిజాయితీగా కొలిచారా? మరి మీరు ఇంత నిజాయితీగా కొలిసి యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారు? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 9 సార్లు మరి దుర్గా భవాని యొక్క మాలలు వేసుకొని మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించారు. వారి మీదకి ఆ దేవత ఎలా వచ్చేది, ఎలాగన మరి ఆ దేవత యొక్క పలుకులు చెప్పేది, మరి ఎన్ని సంవత్సరాలు ఆ పూజలు చేసి అసలు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారు అనేక విషయాలు అక్కడికి తెలుసుకుందాం. మరెవరు స్కిప్ చేయకండి, లాస్ట్ దానికి చూడండి. మీ జీవితంలో కూడా ప్రభు అద్భుతం చేయబోతున్నారు. మరి జాగ్రత్తగా విందాం. ప్రైజ్లాడక ఎలిషా ఏలియా యూట్యూబ్ ఛానల్కి నా వందనాలు. నా జీవిత సాక్ష్యం మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. నా పేరు హారిక. మా అమ్మగారి ఏలూరు, మా నాన్నగారి పేరు అప్పారావు, మా అమ్మగారి పేరు రమణమ్మ. నేను ఐందవ కుటుంబంలోంచి వచ్చిన దాన్ని. నేను హిందూ పూజలు అంటే హిందూ భక్తులను ఉండేవారా? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఏమన్నా మీకు ఏమన్నా ఐడియా ఉందా? మేము ఐందవ కుటుంబంలోంచి వచ్చిన వారు. మేము ఎక్కువ నిష్టగా గరిష్టగా మేము పూజలు చేసేవారు. మేము యేసు ప్రభు అంటే మాకు తెలియదు. తాతలు ముత్తాతలు అందరూ నిష్టగా గరిష్టగా పూజలు చేస్తూ ఉండేవారు. నా మీదకి అమ్మవారు రావడం, వారికి ఏదో ఒకటి నేను చెప్పడం జరిగేది. మీ మీదకి రావడానికి ముందు ఎవరి మీదకి వచ్చేదా? మా మామగారి మీదకి వచ్చింది. మా మామకి వచ్చిన తర్వాత ఆ తర్వాత నా మీదకి వచ్చింది. దుర్గమ్మ వచ్చేది, విజయవాడ కనకదుర్గమ్మ. అది ఆనవాయితీగా మళ్ళీ మా మామ దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చింది. మామ అంటే అమ్మమ్మ. అమ్మమ్మ అమ్మ వాళ్ళ అమ్మ మీదకి దుర్గమ్మ వచ్చేది. ఆమె మీద నుంచి మళ్ళీ నా మీదకి వచ్చింది. అంటే ఇప్పుడు అమ్మమ్మ దేవుని చెప్పటం అలాంటివి చేసేదా? అమ్మ ఎక్కువ పూజలు చేస్తూ ఉండేవు, ఇలా అలా అని చెప్తూ ఉండేది. నాకు పూజలు ఎక్కువ ఉండాలి మన ఇంట్లో, మనకి తాత ముత్తాతల నుంచి వచ్చిన ఇది ఆనవాయితీ అని చెప్పేది. పూజలు చేస్తూ ఉండు, ఎవరేమన్నా మీరు నిష్టగా పూజలు చేస్తూ ఉండు, శుక్రవారం వస్తే తలకు స్నానం చెయ్యు, తెల్లవారు లేచి పాసికసంలో తుడిచి నీట్గా పూజ అది చేస్తూ ఉండు అని చెప్పేది. నాకు 9 సార్లు మాలలు వేయించింది నా మీదకి. ఇప్పుడు అమ్మమ్మకి ఎలా వచ్చేది అసలు? విజయవాడ దుర్గమ్మ మా అమ్మ వాళ్ళ అమ్మ మీదకి వచ్చేది. ఆమె దేవుడు చెప్పేది. ఆమె నుంచి అమ్మమ్మ మీద నుంచి నా మీదకి వచ్చింది. ఎక్కువ మోకాల మీద వెళ్ళేదాన్ని గుడికి. ఎప్పుడు మాల వేసుకున్నా మోకాల మీద వెళ్ళేదాన్ని. నేను కలశాలు ఎత్తుకుండేదాన్ని. పూనకం వచ్చేది. ఎత్తి మాల వేసుకోవాలంటే ఉదయాన్నే తెల్లవారు లెగిసి పందుంపులతో మొహం కడిగి చెరువుకి వెళ్ళి స్నానం చేసి ఒంటి తడి బట్టల మీద మేము పూజ సంబంధించిన వస్తువులు పట్టుకొని ఎవరైతే మాకు గురుస్వామి మాల వేసేవారో ఆయన దగ్గరికి మేము వెళ్ళి వాళ్ళు వేసిన మాలను మేము వేసుకొని సాంబ్రాణితోని యాపాకులతోని నా ఒళ్ళంతా పసుపుతోని కుంకుమతోని ఎప్పుడు నిండుగా తయారయ్యి ఉండేదాన్ని. నేను ఎవరి దగ్గరన్నా
పూజ పెడితే వారి ఇంటిలో నా మీదకి అమ్మవారు వచ్చేది. మరి నాకు అమ్మవారు రాగానే పూనకం వచ్చేది. యాపాకులు పట్టుకొని నాకు నేనే ఏదన్నా చెప్పలేనంత ఇదిగా అయిపోయేదాన్ని. నాకు నేను మాల ఇప్పిన తర్వాత కూడా ఇంకా నిష్టగా వారం రోజులు నిష్టగా ఉండేదాన్ని. నేను ఫస్ట్ టైము 21 రోజు, నెల రోజు ఇలా వేసుకుంటూ 9 సంవత్సరాల వరకు ఇలాగ ఒక్కొక్క నెలకు ఒక్కొక్కలా వేయించేవారు నాకు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి పెరుగుకుంటూ పోతా ఉంటాయి. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం మాల వేసుకున్న సంవత్సరం ఏ సంవత్సరం? నాకు 5వ సంవత్సరం ఉన్నప్పుడు వేసారు. ఇప్పుడు దుర్గమ్మ మాల నీకే ఎందుకు వేశారు? మా అమ్మమ్మ మీదకి వచ్చి నా మనవరాలికి 9 సార్లు మాలలు వేయాలని చెప్పింది. నా ఒళ్ళు నాకు పులకరింపుగా అయిపోయేది. నాకు ఆ డప్పుల సౌండ్ వినగానే నా శరీరం నాకు పులకరింపుగా అయిపోయేది. నాకు ఏదో అయిపోతున్నట్టు, ఏదో నాకు వచ్చి చెప్తున్నట్టు అయిపోయింది నాకు. నేను నా ఐందవ కుటుంబం, నా తాత ముత్తాతల దగ్గర నుంచి వారికి ఏదో ఒకటి అంటే నా ఇంట ఆనవాయితీ కదా, నాకు నా తల్లి ఏదన్నా చెప్తాది అని నా వారందరూ చూసేవారు నా మీదకి వచ్చేలోపలికి. అంటే మీరు దేవుని చెప్తుంటే మీ భక్తులందరూ వచ్చి తల్లి ఏం చెప్తుంది అమ్మవారు అని వాళ్ళందరూ మీ మాట కోసం, మీ పలుకు కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. మీరు అలా వచ్చినప్పుడు చెప్పేవారు అంటే వచ్చేది, తనకు కావాల్సింది ఏదో కోరుకుండేది, వెళ్ళిపోతుండేది. కానీ ఇంట్లో పరిస్థితి కోసం కానీ ఏది కానీ చెప్పేది కాదంట. తనకి ఏదైతే వచ్చే సంవత్సరం కావాలో, వచ్చే సంవత్సరం ఏం చేయాలో అదే చెప్పేది, వెళ్ళిపోయేదంట వదిలి. అంతే. మీకు అమ్మవారు వచ్చేటప్పుడు మీకు తెలుస్తుందా అమ్మ? ఆమె పలికే పలుకులు మీకేమన్నా? నాకు శరీరం అంతా చెమట కారి నీరు కారినట్టు అయిపోయి ఒళ్ళంతా పులకరింపు అయిపోతుండేది. ఆ తర్వాత మీరేం మాట్లాడతారో మీకు తెలియలేదు. కొంచెం కూడా గుర్తులేదు. ఇట్లా అంటే మీరు డప్పుల సౌండ్ వినపడగానే మీ మీదకి అమ్మవారు వచ్చేస్తారు. డప్పుల సౌండ్ వినగానే నా ఒళ్ళు నాకు పులకరింపు అయిపోయి సాంబ్రాణి పొగ చూడగానే నా ఒళ్ళు నాకు నా మీదకి అమ్మవారు రావడం అయ్యేది. అది ఏదైతే చెప్పేదాన్నో నాకు గుర్తుండేది కాదు. నా మాట కోసం నా కుటుంబం ఎదురు చూస్తూ ఉండేది. అమ్మవారు చెప్పి వెళ్ళిపోయినాక మీకు ఎలా అనిపించేది? నా ఒళ్ళు నాకే బరువుగా అనిపించేది. ఎవరో వచ్చి నా మీద కూర్చున్నట్టు అయిపోయేది. ఆ రోజంతా అసలు నిద్ర పట్టేది కాదు. నా శరీరం నాకు సహకరించేది కాదు. ఏ వస్తువు పట్టుకుందామన్నా నా ఒళ్ళు నాకు జావగా అయిపోయినట్టు అయిపోయేది. అసలు నడవడానికి కూడా ఓపిక లేని మనిషిలాగా అయిపోయేదాన్ని. నాకు శరీరం అంతా రక్తాలతో గాయాలతో ఉండేది. నోరంతా చేదుగా ఈ ముడికిలు అవి కొట్టుకుపోయి రక్తం కారిని ఇవన్నీ తెలివి వచ్చిన తర్వాత తెలిసేది. నా ఒళ్ళు నాకు సహకరించేది కాదు అసలు. నా వస్త్రాలు రెడ్ కలర్లో వస్త్రాలు వేసుకునేదాన్ని. మాల కూడా రెడ్ కలర్లోనే ఉండేది. మొహం అంతా పసుపుతోని, కుంకుమతోని, గంధంతోని నిండుగా గాజులు ధరిస్తూ తల నిండా పువ్వులు పెట్టుకుంటూ, ఇంకా అమ్మవారు ఎలా అయితే తయారవుతుందో అట్టే రీతిగా నేను అలా తయారయ్యేదాన్ని. మొహం నిండా పసుపు రాసుకొని, పెద్ద బొట్టు పెట్టుకొని, ఎర్ర వస్త్రాలు వేసుకొని, గాజులు నిండుగా ధరించి, నిండుగా పువ్వులు పెట్టుకొని, నిండుగా తయారయ్యి అరటిపళ్ళు, కొబ్బరికాయలు, ఊదత్త పూలు, పువ్వులు, ఆర్తకపురం పట్టుకెళ్ళేవారు. ఎంతమంది పోయారు? ఎవరిది పూజ పెట్టుకుంటే వారు కొబ్బరికాయలని, అరటిపళ్ళని, ప్రసాదం అని ఇవి పట్టుకెళ్ళాలి అక్కడికి. అక్కడ పోయి అమ్మవారికి అక్కడ సమర్పించాలి. అంటే మీరు మొత్తానికి అయితే నిష్ట కలిగిన భక్తి చేశాను. మీ భక్తిలో ఏమైనా లోపం ఉందా? మా భక్తిలో ఏది లోపం లేదు. అంటే మీరు నమ్మిన దేవతను నిజముగా నిజాయితీగా కొలిచారా? మరి మీరు ఇంత నిజాయితీగా కొలిసి యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారు? నేను నా తండ్రికి బాగలేదు, జ్వరము. అది జ్వరం అంటే జ్వరం కాదు, ఇంకా బయటికి చెప్పుకోలేనంత బాధ, మగవాళ్ళకి అంత బాధ అనేది మనకు. రోజు కర్పూరాలు వెలిగించుకునేదాన్ని. కర్పూరాలు వెలిగించుకొని అంటే వారానికి ఆమెకు ఏదైతే ఇష్టమో అది పట్టుకెళ్ళి నేను కొలుచుకునేదాన్ని. మా నాన్నకి తొందరగా తగ్గాలి అని
అయ్యి ఎంత చేసినా ఎంతైనా సీరియస్ అవుతుంది కానీ ఎక్కడ తగ్గట్లేదు ఆయనకి. ఎంతైనా చేస్తున్నాను కానీ అసలు ఎంత ఉపవాసాలు ఉంటూ అన్నీ చేస్తున్నాను కానీ తగ్గట్లేదు ఆయనకి. మీ మీదకి అమ్మవారు వచ్చి చెప్పట్లేదా మరి? చెప్పలేదు. మాల వేసుకుంటేనే నా మీదకి వచ్చేది. మా వాళ్ళందరూ మాల ఇప్పేసావు కదా, నీవు మాల ఇప్పమని, మాల మళ్ళీ నేను వేయిస్తాను, మళ్ళీ ఏమన్నా మీ నాన్న చెప్తారేమో అనేవారు నాకు. కానీ ఈ రోజు రోజు నేను చేస్తున్న పూజలు బట్టి నాకు ఇంకా చేస్తున్నాను కానీ నా మనసు అయితే నిజమైన దేవుడు, నిజమైన భక్తి చేస్తున్నాను కదా, ఎందుకు తగ్గట్లేదు అనే ఆరాటం నాలో కలిగేది. అయితే నేను ఇంకా సర్లే, నేను ఇంకేదన్నా నాలో లోపం ఉందేమో, ఇంకేమన్నా నిష్టగా తయారవ్వాలేమో, ఇంకా నిష్టగా ఉండాలేమో అని అనుకొని చెరువు దగ్గరికి వెళ్ళి 3 గంటలు లేసి పందుపులతోనే మొహాలు కడుక్కుంటూ అక్కడ స్నానం చేసి తడి బట్టల మీద వెళ్ళి గుడి ఊరు చుట్టూ తడి బట్టలతోనే దొర్లుకుంటూ వెళ్తూ చేసేదాన్ని నేను. అయినా తగ్గేది కాదు నా తండ్రికి. అసలు ఎన్ని చేసినా తగ్గలేదు, ఎన్ని చేసినా తగ్గట్లేదు. ఇంకా ఎక్కువ అవుతుంది, ఎక్కువైనా తగ్గట్లేదు. సర్లే, నేను ఇంకేదన్నా నేను చెయ్యలేను, ఇంక అయిపోయింది, ఇంతవరకు చేశాను, ఉంటే ఆమెను రక్షించాలి, లేదా చనిపోతే చనిపోతాడు, ఇంత నిష్టగా నేను పూజ చేశాను కదా, ఇంకా తగ్గట్లేదు అని ఇంకా నాకే విరత పుట్టి బాధ అనిపించింది. ఇంకే దేవుడు నాకు వద్దు అనే విరతలోకి నేను వెళ్ళిపోయాను. ఇంకా దేవుడు అంటే నాకు వద్దు, ఇంకా ఏది వద్దు. ఎంతమంది అంటే అందరూ చెప్పేవారు, ఇంక వద్దు అనే మాట నీ నోటంట రాకూడదు, అయినా ఇంకా ఏం కాదు, ఇంకేదో లోపం ఉందేమో చెయ్యి అనేవారు. ఆయన ఎన్ని చేసినా ఎంత నిష్టగా ఉన్నా తగ్గేది కాదు, ఇంకా ఎక్కువ అవుతానే ఉండేది. ఇప్పుడు సరే, దుర్గమ్మ గారి దగ్గర తక్కువ కాకపోతే ఇంకొక దేవుడు ఉన్నాడు కదా. నేను ఎక్కువ ఆమెనే కొలిచేదాన్ని ఎక్కువగా. అంటే వేరే గుళ్ళకి వెళ్ళడం కానీ ఏదో చేసేదాన్ని కాదు, ఆమెనే ఎక్కువగా. ఇంకా మా తల్లి ఎలా ఉంటుందో ఇంకా ఆమెతో అలా ఉండేదాన్ని. నేను అంత నిష్టగా పూజ చేసేదాన్ని. దుర్గమ్మతోటి మీరు అంత భక్తి చేసేదాన్ని. వేసుకునే మాలలు వేసుకున్నా ఎవరితో మాట్లాడడం కానీ, ఉపవాసం ఉండి ఎలా పడితే అలా ఉండకుండా నిష్టగా నాకు నేనే ఎంత నిష్ట అంటే ఇంకా అది చెప్పలేను, అంత నిష్టగా ఉండేదాన్ని. పక్కని మనిషి ఎవరన్నా వస్తే కూడా అంత దూరంలో కూర్చుండేదాన్ని నేను. ఒక మా నిష్ఠా గరిష్టాలు కలిగినటువంటి ఒక సాంప్రదాయాలతో కూడిన భక్తి చేశాను. ఎక్కడ కానీ లోపాలు లేవు. 9 సార్లు మాలేశాను. 9 సార్లు మాలేశాను. 9 సంవత్సరాలు వేసాను. 5వ సంవత్సరం నుంచి 9 సార్లు మాలేశారు. మరి నాన్నగారికి ఎలా బాగైందమ్మా? నాన్నగారికి నేను ఇన్ని పూజలు చేశాను. చేసిన తర్వాత ఒక దైవజనుడు, నేను ఎప్పుడు అన్నయ్య అని పిలుస్తాను ఆయన్ని, ఆయన ఒకసారి ఓట్ల ఎలక్షన్ అయితే వచ్చాడు, ఇంటింటికి వచ్చారనమాట. ఆ పాస్టర్ గారు సండే స్కూల్ ఎక్కువ నడుపుతూ ఉండేవాడు ఆయన. అయితే ఏరా ఎలా ఉన్నావంటే, నేను వాళ్ళు కూడా నమ్మేదాన్ని కాదు. వీళ్ళందరూ డబ్బులకే చేస్తారులే, డబ్బులకి ఎలాంటివి చెప్తారు, 2 రోజులు ఉంటారు, 3వ రోజు వెళ్ళిపోతారు, మనకన్నా మన దేవుడు కన్నా వీళ్ళ దేవుడు గొప్ప ఏంటి అనే ఉద్దేశం నాలో ఉండేది. సర్లే అని నేను ఎందుకో ఆయన బయటికి పిలిచి ఏరా అలా ఉన్నావు అన్నప్పుడు నాన్నకి ఇలా బాగాలేదు అని చెప్పాను నేను. అయితే ఒకసారి నువ్వు మందిరానికి రా ఆదివారం పూట, నేను ఫలానా రోజు రమ్మంటాను మందిరానికి రా అన్నప్పుడు ఆదివారం పూట స్నానం చేసి ఇలాగే స్నానం చేశాను. నాకు వెళ్ళడం ఇష్టం లేదు అప్పటికి కూడా. అంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, నేను ఎంత పూజలు చేశాను కదా, ఎంత చేశాను కదా అనుకున్నాను. మళ్ళీ నాకు అనిపించింది, ఇంత తగ్గలేంది, తన ద్వారా అయినా తగ్గుతుందేమో అనే మళ్ళీ మనసులో అనిపించేది. సర్లే, వేరే పాపతో నేను వెళ్ళాను ఆదివారం. నాన్నకు బాగాలేదని ప్రార్థన చేశారు, అందరూ సంఘస్థులందరూ ప్రార్థన చేశారు. తెలిసి తెలియని ప్రార్థన చేసేదాన్ని నేను కూడా. సర్లే, తగ్గితే నాన్నకి, వీళ్ళు డబ్బులకే కదా ఆశపడతారు, డబ్బులు ఇచ్చేయచ్చులే, నాన్నకి తగ్గిపోతే చాలే అని అనుకుండేదాన్ని అంతే. అయితే ఫస్ట్ వారం వెళ్ళాను. నాన్న లెగిసి కూర్చున్నాడు కొద్దిగా. అప్పుడు దాకా అన్నం తినలేని మనిషి, తాగలేని మనిషి, అసలు శ్వాస అందుకోవడానికి కూడా ఆయనకి ఇంత ఇబ్బందిగా ఉండేది. ఆయనకి ఇదంతా చాలా ఇబ్బంది. అంటే ఏ హాస్పిటల్ తిప్పినా దీనివల్ల చాలా ఇబ్బంది పడతాడు ఈయన అని చెప్పారు. నేను సర్లే, ఆ రోజు నేను చర్చికి వెళ్ళి వచ్చేవాడికి మా అమ్మ అన్నం పెట్టడం నేను చూశాను, తినడం చూశాను.
ఇలా ఉందా అనుకొని మళ్ళీ రెండో వారం వాళ్ళెవ్వరు రాకముందే నేను వెళ్ళిపోయేదాన్ని మందిరానికి. వెళ్ళి కూర్చున్నాను. 3 సార్లు అలా 3 వారాలు వెళ్ళాను. తనకి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మానేశాను మందిరానికి. అంటే ఇప్పుడు నాన్నగారి కోసమే మీరు మందిరానికి వెళ్ళారు. వెళ్ళాను. మరి మీరు మందిరానికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు చూసి మరి మా దేవతని చెప్పేది ఏమెందుకు వచ్చింది ప్రార్థనకి అనుకోలేదా? వాళ్ళు నేను ఉండేది ఒక దగ్గర, మందిరం ఉండేది చాలా దూరం. వాళ్ళతో నాకు ఎప్పుడు పరిచయం లేదు. నాకు ఆ అన్నయ్యతోనే పరిచయం, ఆ పాస్టర్ గారితోనే పరిచయం నాకు. దానివల్ల వాళ్ళకి అంత గ్రహింపు లేదు. ఓకే. మళ్ళీ ఇప్పుడు బాగైనాక మీరు లోకంలోకి వెళ్ళిపోయాను. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ 8 సార్లు పూర్తి చేశాను మాల. 9వ సారి ఇంకా ఇలా అయితే వీళ్ళు అన్నారు, సంవత్సరం వచ్చింది మళ్ళీ మాలయ్యు అన్నారు. అంటే నేను వెనకాడాను. ఏంటంటే ముందు తగ్గించింది వీళ్ళెవరూ తగ్గించలేదు కదా, ఆయన దగ్గరికి వెళ్ళాకే కదా నాకు తగ్గింది నా తండ్రి. కానీ చిన్నది లోపల నాకు మనసులో ఆలోచన వచ్చింది. అయితే మళ్ళీ నేను మా అమ్మగారింటికి వచ్చాక మా అమ్మ చెప్పింది, అమ్మ నువ్వు ఇంకా ఒక్కసారి ఉండిపోయింది, నా ఆశ తీర్చేయంటే సర్లే పెద్దలు చెప్పారు కదా అని మళ్ళీ మా మామ అండి, అమ్మమ్మ. మీ అమ్మమ్మ మళ్ళా చెప్పింది మళ్ళీ వెయ్యు మాల ఒక్కసారికి వెయ్యు, ఇంకెప్పుడు వేయద్దు, ఇంక ఒక్కసారి వెయ్యి అంటే లేదు నేను వెయ్యను, నాకు ఆలోచన లేదు అని చెప్పాను నేను. చెప్పినప్పుడు ఆమె చాలా బతిమలాడింది. అయితే మరి ఆ రోజు నేను ఇదే ప్రశ్న మా అమ్మని వేసాను, మా అమ్మ మరి ఆ రోజు నా తండ్రి ఇంతలా బాధపడినా కూడా నేను ఇన్ని పూజలు చేశాను, ఆమెకి ఇంత చేశాను కదా, ఇంత ఏది తక్కువ రాకుండా అన్నీ వండి పెట్టాను కదా, నాకెందుకు ఆ రోజు కనిపించి నా మీదకి వస్తుందని చెప్పారు, నా మీదకి వచ్చేది మాట్లాడేది, మరి నాకన్నా ముందు మీ మీదకి వచ్చేది కాబట్టి మరి మీ మీదకి వచ్చేనా నా తండ్రికి ఎందుకు బాగు చేయలేదు అనేది ఎప్పుడు మీకు ఆలోచన రాలేదని తిరిగి నేను ప్రశ్న వేసేదాన్ని. అవును అడిగేదాన్ని నేను. అంటే ఇంత బాగాలేదు కదా, నా వల్ల ఏదో నేను ఏదన్నా తప్పు చేశానంటే నీ మీదకైనా వచ్చి చెప్పాలి కదా అని చెప్పేదాన్ని. సర్లే ఒక్కసారికి వేసే ఇదే లోపం ఉందేమో అని అనేవారు. అంటే నేను చాలాసార్లు ఒప్పుకోలేదు, వేయడానికి నాకు సిద్ధం లేదు. ఎందుకంటే నేను మనసంతా అటే ఉండేది. చర్చికి వెళ్ళాను కదా, నాకు ఆయన ద్వారా తగ్గింది కదా, కొద్దిగా మా నాన్నగారికి లేచి కూర్చున్నారు కదా అని ఆలోచన మీద ఉండేది. అయితే అన్నయ్య చెప్పారు, అమ్మ నువ్వు ఇంకేది నమ్మద్దు, ఏది చెయ్యొద్దు అంటే వాక్యం ద్వారా సండే స్కూల్ పిల్లలకి చెప్పడం, దాని ద్వారా నేను అలా మార్పు చెందుతూ వచ్చేదాన్ని. నేను ఆయన చెప్తూ ఉంటాడు, ఇంక లోకంలో కలవద్దు, లోకాచారాలు పాటించద్దు, చెయ్యొద్దు అని చెప్తూ వచ్చేవారు ఆయన. అయితే నేను లోకాచారాలు పాటించను అని మందిరంలో నేను అనుకున్నాను. తెలిసిన వయసులో, అంటే ఇంకా 3 సార్లు మందిరంలో వెళ్ళినప్పుడు ఆయగారు చెప్పారు, ఇంకా మానేయమ్మా, లోక ఆచారాలు మానేసే, నీకే తెలుస్తుంది కదా అన్నప్పుడు నేను అనుకునేదాన్ని, నాకు తెలుస్తుంది ఎవరు తగ్గిస్తున్నారో ఏదవుతుందో అనేది నాకే తెలుస్తుంది కదా అని అనుకునేదాన్ని నేను. అయితే అందరూ ప్రెజర్ పెట్టడం వల్ల ఎవరి మీదకు ఒక ఆమె మీదకి నాకు అంటే మా అమ్మగారు ఈ ఊరు చోడవరం పక్కన వడ్డాది గ్రామం. ఈ ఒక్కసారికి మేము మనవరాలు మాలేసేమని అని చెప్పి ఎవరి మీదకి వచ్చినప్పుడు నేను దుర్గమ్మ చెప్పింది. నేను ఆ విషయానికి భయపడ్డాను. ఇలా కూడా చెప్పిందా అంటే ఇంకా నాలా 9 సార్లు వేసేస్తే ఇంకా పూర్తిగా నాలో ఇంకేమైనా ఉన్నాయేమో, ఈ ఒక్కసారికి వేసేద్దామనే మనసు కూడా వెంటనే నాకు కలిగిపోయింది. ఇంకా సరే వేసాను. ఆ 9వ సంవత్సరంలో వేసాను నేను మాల 9 సార్లు. 9వ సంవత్సరం మాల వేసాను ఫస్ట్. అయితే నేను ఆ రోజు మామూలుగా ఇష్టం లేని మాల వేసినట్టుగా ఉండేదాన్ని. ఏది అప్పుడులాగా పాత 8 సంవత్సరాల వరకు వేసిన మాలలాగా 9వ సంవత్సరంలో నేను నడవలేదు అలాగా. అంటే వేసాను కదా, తిన్నాను కదా అనే ఉండేదాన్ని తప్ప ఎవరైనా నిష్టగా వచ్చి ఎవరైనా టాయిలెట్కి వెళ్ళి పక్కన కూర్చున్నా వాళ్ళ పక్కనే కూర్చుండిపోయేదాన్ని, వాళ్ళ పక్కనే ఉండిపోయేదాన్ని. అంటే నాలో ఇంకా ఇదే కలుగుతుంది, వేసాను కానీ మాల వేసినా ఇటే కలుగుతుంది, అట్లేదు పూర్తిగా లేదు నాకు. అయితే సర్లే ఇంకా నా పూజ వచ్చింది. అంటే ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కొక్క రోజు పూజా సామాన్లు పూజ సంబంధించినవన్నీ తేవాలి. అయితే నా టైం వచ్చింది. నేను అన్నీ పట్టుకొని వెళ్ళాను, అన్నీ చేశాను, చేయాల్సినవన్నీ చేశాను. అంటే చేయడం అంటే మనసు ఇటు పెట్టుకొని మనసు అటు అలా చేస్తూ వచ్చేదాన్ని అంతే. అందరూ ఎప్పుడు 3 గంటలు లెగిసి అందరినీ నేనే లెగ్గొట్టి స్నానానికి పదండి 7కి వెళ్దామని చెప్పాను మనిషిని.
తెల్లవారు 6 అయితే కానీ నేను స్నానం చేసేదాన్ని కాదు. అంటే మనసిటే ఉండేది, లేగాలనే ఆలోచన ఉండేది కాదు. అయితే లెగిచి స్నానం చేసి మళ్ళీ వెళ్ళి కూర్చుండేదాన్ని, చేసుకుండేదాన్ని. మాల ఎప్పుడైతే రేపు ఇప్పుతాం అనగా ఈరోజు నాకు ఫుల్గా జ్వరము, అసలు ఒంట్లో నీరసం, అసలు ఏం బాగాలేదు. నాకు చాలా ఇబ్బంది పడిపోయాను నేనైతే. ఆ మాల ఇప్పే టైంలోని తీసుకెళ్ళారు, ఓపికగా ఎలా ఒకలాగా కూర్చోబెట్టి తీసుకెళ్ళారు మాల ఇప్పడానికి. ఇప్పిన ఇలా అనుక్షణమే నేను కనకదుర్గమ్మ గుడి దగ్గర మెట్ల దగ్గర మోకాల మీద ఎప్పుడు వెళ్ళడం. సర్లే ఇంక ఒకసారే కదా అని మోకాల మీద నేను వెళ్ళాను. అయితే ఎక్కిన మోకాల మేంచి కిందకి ఒక 10 మెట్లు ఉంటాయి. ఆ 10 మెట్ల మేంచి కిందకి దొర్లుకొని వచ్చాను. అంటే అందరూ ఏమనుకుంటారంటే మీదకి ఏదో వచ్చేసింది, ఇంటి దగ్గర దాకా రాలేదు, ఇక్కడ వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మవారు వచ్చేసింది, ఇంకా ఏదో చెప్తాదేమో అనుకున్నారు. కానీ నాకు తెలుస్తుంది నా మీదకి ఎవరు రాలేదు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఎవరో ఒక ఆయన వచ్చి నా ముందు నించొని ఇప్పేసాయి, ఇంకా నీ టైం అయిపోయింది, ఇప్పేసాయి సర్లే ఎలా అనిపిస్తుంది అని. కానీ మెళ్ళకి వెళ్ళాను, మాల ఇప్పేసాను, వచ్చాను. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మరి కోళ్ళు కోసుకుంటూ ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు కోళ్ళు కోస్తూ నిష్టగా చెయ్యాలి. అయితే కోళ్ళు కోసాము, అన్నీ చేసాము, ఎక్కడే సర్దాము, అన్నీ చేసాము. అయినా నా మనసు ఇప్పిన 5 నిమిషాలకి ఏమనిపించేదంటే చర్చికి వెళ్ళాలి, అర్జెంటుగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, నాకేదో అయిపోతుంది, నాలో ఏదో అయిపోతుంది అనేప్పటికీ నేను అన్నయ్య నంబర్ ఉండేది నా దగ్గర. అన్నయ్య నాకు ఇలా ఉందంటే మాలలో ఉన్నప్పుడు కూడా నేను ఒకసారి చేస్తే అన్నయ్య అన్నారు, చాలా తప్పు చేసావు చిన్న నువ్వు అన్నప్పుడు. నేను బాధపడి ఇంక ఫోన్ పెట్టేశాను. నేను మాల ఇప్పిన వెంటనే నాకు ఆలోచన ఎందుకు వచ్చింది, అప్పుడు దాకా ఇంకా నిష్టగా ఉండాలి అనే కలిగిన ఆలోచన మాల ఇప్పిన వెంటనే వెళ్ళిపోవాలి, చర్చి దగ్గరికి వెళ్ళిపోవాలి, అర్జెంటుగా వెళ్ళిపోవాలి చర్చి దగ్గరికి. ఎంత బేగ వీళ్ళు తీసుకెళ్ళిపోతే అంత బేగ వెళ్ళిపోదాం, నేను ఉండను ఇక్కడ అని అనిపించేది. రాత్రి 12:30 ఎంత అయింది విజయవాడ నుంచి రాబోదికి. ఉదయం లేచి మళ్ళీ కోళ్ళు అవి కొయ్యాలి, స్నానాలు చేయాలి, మళ్ళీ ఏటికి వెళ్ళాలి, స్నానాలు చేయాలి. ఏదైతే మనం కోళ్ళు కోస్తున్నామో అవన్నీ సాంబ్రాణిలతో గదులు నింపాలి. అయితే అన్నీ చేసి సాయంకాలం చేసేలోడికి మళ్ళీ వాంతులు, విరేచనాలు, జ్వరం పట్టుకుంది. నేను హాస్పిటల్కి తీసుకెళ్తానన్నారు. కానీ అయినా నాకు లేదమ్మా, నేను పలానా దగ్గరికి వెళ్ళి వస్తాను, ఇక్కడ ఉండను నేను అమ్మకి చెప్పి వేరే పిల్ల సాయం తీసుకొని నేను చర్చి దగ్గరికి వెళ్ళాను. అన్నయ్య దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేయించుకున్నాను. అన్నయ్య ఒకటి అన్నారు, ఈసారైనా శుభ్రంగా ఉండవని నన్ను ప్రశ్నలు వేస్తూ ఉండేవాడైనా. తెలియదని కొన్ని అనుకుంటూనే వచ్చేదాన్ని. అయితే ఆయన ఒకటే చెప్పాడు, గరిష్టగా నువ్వు చేసిన ఏ ఫలితం లేదు అంటే మళ్ళీ నా గతం నాకు గుర్తు చేసేవాడు. నాన్నకి తగ్గింది కదా, నువ్వు ఎందుకు ఇలా చేసావు అని నాకు గుర్తు చేస్తూ ఉండేవాడు ఆయన. గుర్తు చేస్తే నేను అవి ఆలోచించేదాన్ని, నేను తప్పు చేశాను అనే ఆలోచన నాలో కలిగేది. అయితే నేను ఆయన చెప్పాను, ఇంకెప్పుడు నేను వెయ్యను, అయిపోయింది, ఇంక దేనికి నాకు సంబంధం లేదు, ఈ ఇంట్లో ఉన్నవన్నీ కూడా నేను తీసి పారేస్తాను, ఇంక ఈరోజే పారేస్తాను. ఇప్పుడు నాకు జ్వరం, వాంతులు, విరోచనాలు కాబట్టి ఇది వెంటనే పోతే ఇంటికి వెళ్ళిన వెంటనే నీవు అవి పారేసేసి వచ్చేస్తాను ఇంటికి అని చెప్పాను నేను. ఆయన ప్రార్థన చేశాడు, నాకు ఆయిల్ ఇచ్చాడు, రాసుకున్నాను, తలకి రాసుకొని నేను ఏదైతే బాగా నొప్పిగా ఉందో రాసుకున్నాను, వేసుకున్నాను, అన్నీ నిష్టగా చేశాను. అయిపోయింది. నేను ఇంటికి వచ్చాను, నాకు తగ్గింది అంటే నేను పరీక్షించుకుంటున్నాను అనమాట. చర్చి దగ్గరికి వెళ్ళి ఇంచేపు అవుతుంది కదా, నా ఒళ్ళు కాలట్లేదు, వాంతి రావట్లేదు, విరేచనాలు కూడా అవ్వట్లేదు కదా. అయితే నేను అన్నాను కదా ఇంటికి వెళ్ళిన వెంటనే ఫోటోలు తీసి పారేస్తానని చెప్పాను కదా. అయితే ఇది కానీ చేయకపోతే మళ్ళీ మొదలైపోతాయేమో అనే భయం, ఇంకా వెంటనే భయం వేసింది. ఇంకా ఫోటోలు అవి తీస్తుంటే ఆ తల్లి అన్నది, ఎందుకని ఇప్పుడు తీస్తున్నావు, మంగళవారం పూట ఎవరు తీయమన్నారు నిన్ను ఫోటోలని నన్ను చీపురుగట్టతో కొట్టడం చేసింది. అయితే అందరూ అన్నారు, తప్పు, చీపురుగట్టతో కొట్టకూడదు, 1 నెల రోజుల వరకు పిల్ల ఒంటి మీద చెయ్యకూడదు, మాలేసింది కదా అని చెప్పారు. అయినా నేను పట్టించుకోలేదు. వెంటనే ఆ ఫోటోలు తీసేసి నేను ఒక్కరిదాన్ని వెళ్ళిపోయి కాలువ దగ్గర పెట్టేసి, ఇంక వీటికి నాకు సంబంధం లేదు అని పెట్టేశాను. అక్కడ పెట్టేసి ఇంట్లో ఏదైతే గుమ్మానికి మొత్తం ఆ మూలకు సంబంధించిన పసుపు, కుంకుమ ఏదైతే ఉందో మొత్తం వాటర్తో కొట్టేసి, ఏది వద్దని చెప్పి మొత్తం కడిగేసి అక్కడ అలాగా యేసుప్రభు ఫోటో వెంటనే మార్కెట్కి వెంటనే వెళ్ళిపోయి యేసుప్రభు ఫోటో, పెద్ద ఫోటో తెచ్చుకొని వాక్యంతో ఉండేది ఏదైతే నేను ఎక్కడైతే పూజ చేశానో వెంటనే అక్కడ పెట్టేశాను. నేను వెంటనే పెట్టగానే
అయితే నాకు ఇంట్లో చాలా ఇబ్బంది పెట్టారు నన్ను. నువ్వు ఫోటోలు తీసావని చాలా చెప్పారు. కానీ నా తండ్రి నీకేదైతే నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యని నా తండ్రి ప్రోక్షిస్తూనే వచ్చేవాడు. నీకు ఏదైతే అనిపిస్తే అదే చెయ్యు అని. కానీ ఆయనకి తెలుసు నేను చర్చికి వెళ్ళిన తర్వాత ఆయనకి తగ్గిందని తెలుసు. కానీ నాకు తెలిసినా నేను మర్చిపోయాను. ఆయన అయితే అదే చెప్పాడు, సర్లే నువ్వు ఏది నచ్చితే అది నాకు నా ఇటు నుంచి నా తల్లి నుంచి నాకు ఎక్కువ ఇబ్బంది పెట్టింది అనమాట. నువ్వు ఇలా చేయకూడదు, మంగళవారం పూట తీసేసావు, తీయకూడదు ఇంకా మళ్ళీ ఏదో రాబోతుంది నీ మీదకి అని మా అమ్మ చెప్పేది. అయినా నేను పట్టించుకోలే. వారం విడకుండా మందిరానికి వెళ్ళిపోయేదాన్ని. మందిరానికి వెళ్ళడానికి ఎన్నో దెబ్బలు తిన్నాను, ఎన్నో గాయాలు పడ్డాను నేను నా తల్లి ద్వారా. మందిరానికి వెళ్ళనిచ్చేది కాదు. వద్దులే ఇంకా అయిపోయింది కదా, నాన్నకు తగ్గిపోయింది, ఇంకెందుకు వెళ్తున్నావు, మన ఆచారం మనం పాటించుకుందాం అని చెప్పినా కూడా నాకు ఇష్టం ఉండేది కాదు. ఇంకా అయిపోయింది. నాకు ఏదైతే దేవుడు నాకు నా తండ్రికి స్వస్థత ఇచ్చాడో నేను ఆయన దగ్గరికి వెళ్తాను, నేను ఆయన దగ్గర తప్ప ఇంకా రెండో దగ్గరికి వెళ్ళను అని మా అమ్మతో నేను యుద్ధం ఆడేదాన్ని. ఆమెతో దేవుని చెప్పే నేనే ఇంకా ఈ దేవుడు ఏది వద్దు, నాకు ఈ దేవుడు ఎవరో నాకు వద్దు, నేను ఈ చర్చికే వెళ్తాను అనే యేసుప్రభు తప్ప నాకు ఏ దేవుడు వద్దు అని నేను అనుకున్నాను. ఇంక వెంటనే ఆయన తప్ప ఇంకెవరు లేరు, ఇవన్నీ ఉత్తుత్తిదే, ఇప్పుడు దాకా చేశాను, నా తండ్రికి ఏది అవ్వలేదు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాకే నాకు నా తండ్రికి తగ్గింది అనే నాలో పుట్టిందనమాట ఆలోచన. అది మళ్ళీ నేను మా అమ్మగారింటికి వెళ్ళి పండగ అవుతుంది అక్కడ, అందరూ అమ్మాళ్ళు సర్లే నువ్వు నమ్మిన దేవుడే నీకు నమ్ముకోవద్దని నన్ను. ఆమె ఆలోచన ఏంటంటే తీసుకెళ్తే ఏం మీదకి వస్తుంది కదా. ఇప్పుడు నిన్ను ఈ భక్తి నుంచి విడిపించడానికి, యేసుప్రభు నుంచి దూరం చేయడానికి మీ అమ్మమ్మ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోయి అక్కడ పెద్ద పండగ అవుతుంది. అయితే వాళ్ళ ఇంటి ముందునే రాట వేసి ఆ రాటకి చేస్తారు పూజలు. రాట అంటే ముగ్గు వేసి ఒక పీటల్లా తయారు చేస్తారు. అక్కడ అమ్మమ్మ ఇల్లు ఇదిని పక్కన ఇలా చేస్తారు. అయితే నేను రోజు నడిచేదాన్ని, వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని, కానీ దాని వైపు నేను చూసేదాన్ని కాదు. తీసుకెళ్లారు అంటే నాతో పోట్లాడి మరీ తీసుకెళ్తే మాట్లాడుతుంది కదా, ఇదంతా ఫోటో తీసి పిల్లకి చూపిందాం అనే ఆలోచన మీద తీసుకెళ్లారు నన్ను. అయితే నేను బయట పండగ జరుగుతుంది, నాకు డప్పుల సౌండ్ వినబడుతుంది, అన్నీ చేస్తుంది, కానీ నా ఒళ్ళు నాకు సహకరించట్లేదు. అయితే లోపలికి వెళ్ళి నేను తలుపేసుకొని ఒకటే అనుకునేదాన్ని, తెలిసి తెలియని ప్రార్థన చేసుకునేదాన్ని, అది నా మీదకి రాకూడదు. నేను చిన్న వయసులో ఉన్నాను, నాకు ఎలా ప్రార్థన చేయాలో తెలిసేది కాదు. అయితే లోపలికి వెళ్ళి నేను ప్రార్థన చేసేదాన్ని, దేవా నువ్వు నా పక్షాన్నుండు, ఇవి నా మీదకి రాకూడదు, నా తండ్రికి నువ్వు బ్రతికించావు, ఇదే నాకు చాలు, మళ్ళీ నేను లోకంలో కలిసిపోతే మళ్ళీ మా తండ్రిని నేను కోల్పోతాను అనే భయం నాలో పుట్టింది. అయితే తలుపులు వేసుకొని అవి వినబడుతున్నా కూడా నాకు ఏదో అయిపోతున్నట్టు అయిపోయేది. కానీ నా ముందు ఎవరో నుంచొని నన్ను అడ్డగిస్తున్నట్టు అయిపోయింది. అవి వెళ్ళిపోయిన తర్వాత నేను బయటకు వచ్చాక చాలామంది నన్ను అడిగేవారు, నువ్వెందుకు బయటికి రాలేదు, ఎందుకు నువ్వు తలుపేసుకున్నావు, నీ ద్వారా ఏదన్నా వస్తుందేమో, దేవుడు కుటుంబం తరపున ఏదన్నా చెప్తాడేమో అనే, దుర్గమ్మ ఏమైనా వచ్చి నీ మీదకి వస్తుంది కదా, నువ్వు నోరు చెప్పట్లేదు అని లోపడే ఉండిపోతున్నావు అని నన్ను ఎంతగానో హింసించారు. అయినా నేను అన్నీ పట్టించుకోలేదు. దేవుడి దగ్గర నేను అదే ప్రార్థన చేశాను. ఆ రోజు మొదటైన ప్రార్థన ఏంటంటే, నేను బయటికి వెళ్ళకూడదు, నీ దగ్గర నువ్వు నాకు అడ్డుగా నీవు ఉండు, ఇవన్నీ బంధించు అని ఒక్క ప్రార్థన చేశాను ఆ రోజు. నేను ఆ ఒక్క ప్రార్థన బట్టి నా మీదకి అది రాలేదు. నేను అప్పుడు పూర్తిగా ఆయన మీద విశ్వాసం పెట్టాను. దేవుడా నాకు ఈ పులకరింపు కాదు, నాకు వచ్చి రాలేని ప్రార్థన ఆ రోజు అంటే మందిరంలో చేసేదాన్ని, సింగిల్గా చేయడం ఆ రోజే మా మామూలు ఇంటి దగ్గర అక్కడే ఆ రోజే చేయడం, నేను సింగిల్గా చేసుకోవడం, వచ్చి రాలేని ప్రార్థన. నాకు ఇదంతా వద్దు, నాకు ఈ ఆలోచన రాకూడదు, ఏది రాకూడదు, నీవు ఉంటే గనక నేను ఈ బంధకం నుంచి తప్పించుకోవాలి అనే ఆలోచన మీద ఇంట్లో మోకాలు వేస్తూ అదే ప్రార్థన చేస్తే ఎవరో ఒక ఆయన నా మీద అడ్డుగా ఆయన నుంచొని నాకు ఒక గొడుగులా పట్టుకొని నుంచొని ఉన్నాడు ఆయన. నేను అదే మొదటిసారి చూడడం ఆయన్ని.
ఆ విధంగా యేసయ్యను నమ్ముకున్నాను. నమ్ముకోవడం జరిగింది. ఇంకా కష్టాలు పెరిగిపోయాయి మాకు. ఇంత అంటే నా మీద నేను మానలేదని నా కుటుంబం అంతా కూడా తల్లిని కూడా దూరం చేసేసారు. ఇంక ఇంటికి రావద్దు, మీరు క్రైస్తవులు, ఇంకా మీ అమ్మాయి నమ్ముకుంది, ఇంకా రావద్దు, మా గుమ్మం ఎక్కద్దు అని అమ్మకి చెప్పేశారు వాళ్ళ మొహం మీద. మీ బిడ్డ యేసుప్రభు నమ్ముకుంది కాబట్టి మీరు మా గుమ్మం తొక్కద్దు, ఇంకా రావద్దు, మా ఇంట్లోకి అసలు మీరు రావద్దని మా అమ్మ చెప్పేసింది. ఇంక మొహం మీద చెప్పింది అమ్మకి. సర్లే ఇంక రావద్దు అన్నావు కదా, నీ వల్ల అంటే ఆమె నన్ను పట్టుకొని ఏడ్చింది అనమాట. ఇంక నీ వల్ల నా తల్లి నా ఇంటికి రానివ్వదంట, నువ్వేం చేస్తావు చెయ్యు అనే ఒక మాట చెప్పింది. అయితే నేను తండ్రి చనిపోయారు, అందరికీ అమ్మ ఫోన్ చేసింది ఇలా చనిపోయారని చెప్పిన. కాస్త కావాల్సిన వాళ్ళు ఎవరో వచ్చారు 5 నిమిషాల్లో వెళ్ళిపోయారు ఎవరికాళ్ళు. అయితే తండ్రి చనిపోయాక ఎవరికన్నా ఆశ ఉంటుంది తన తల్లి దగ్గరికి వెళ్ళాలని. అయితే మా మామయ్యతో ఒకటండి, మీ అమ్మాయి దేవుడు నమ్ముకోదని చెప్పమాను, నేను తీసుకొస్తాను ఇంటికి. మీ అమ్మమ్మ అంటే దేవుడు నమ్ముకోకపోతే నీకు అన్నిలుగా మామూలుగా తండ్రి కార్యం అయిపోయిన తర్వాత తల్లి తీసుకెళ్తారు. తల్లి భర్త చనిపోయింది కదా, బిడ్డను మా ఇంటికి తీసి తెచ్చుకోవాలని తీసుకెళ్తారు సాంప్రదాయంగా, నెలకు 1 రోజు తక్కువ చేసి. అయితే నేను ఎప్పుడైతే అన్నానో నేను దేవుడినే నమ్ముతాను తప్ప నేను ఇంక దేన్ని నమ్మను అని చెప్పాను. నేను చెప్పినప్పుడు అమ్మ బాధపడింది. ఒకటే అన్నాను, ఎవరైతే మనకు దూరం చేశారో వాళ్ళే దగ్గర అవుతారు, నువ్వు బాధపడద్దు అని చెప్పాను. అయినా ఆమెకు నా మీద ఇంకా పీకల వరకే ఉండేది. తండ్రి చనిపోయిన తర్వాత తినలేని పరిస్థితిలో మేము ఉన్నాం. కట్టుకోలేని వస్త్రాలు లేవు, ఉండడానికి గృహం లేదు మాకు. అద్దెల్లో ఉండేది. అందరూ వెలివేశారు. తండ్రి చనిపోయాక ఎవరు చేరదీసిన వాళ్ళు లేరు. దగ్గర రానివ్వలేదు. అన్నం పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు మాకు. అమ్మ మమ్మల్ని చూస్తూ నా మీద ఎంత కోపంగా ఉన్నా, అని ఒక పిల్ల కదా అంటే అన్నయ్య ఉండేవాడు నాకు. వాడు ఎక్కువ గాలి తిరుగుతూ రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాడు. తల్లిని పట్టించుకునేవాడికి తండ్రిని పట్టించుకునేవాడు కాదు. కానీ నన్నైనా బట్టి ఆమె పనికాట్లకి వెళ్తూ ఉండేది. అయితే పనికి వెళ్తూ రోడ్ల మీద పడుకోబెడుతూ వెళ్ళిపోతుండే. అంటే రోడ్డు మీద ఒక 4 నుంచి పనికి వెళ్ళాలి ఆమె. మధ్యాహ్నం 4 గంటల నుంచి 12 గంటలకు వస్తుంది నైటు. అయితే ఇంటికి తాళాలు వేసుకొని నువ్వు రోడ్డు మీద ఉండు, రోడ్డు మీద ఆడుకో అని చెప్పి నాకు చెప్పేసి వెళ్ళిపోయేది. అయితే నేను రోడ్డు మీద అందరూ వస్తూ ఎవరి పిల్లల్ని వాళ్ళు టయానికి వస్తూ 9-9:30కి ఇలా వస్తూ అన్నానికి తీసుకెళ్తూ ఉంటే నా తల్లి కూడా ఎప్పుడు వస్తుంది, నన్ను ఎప్పుడు తీసుకెళ్తుంది అన్నానికి అని నాకు అనిపించేది. నాకు అన్నం ఎవరు పెడతారు అని. అయితే నేను అనుకున్నాను, ఎవరు పెట్టిన వాళ్ళు ఎవరు లేరంటే ఎవరి పిల్లలు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. వర్షం పడినా ఎవరి పిల్లలు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. నేను వర్షంలోనే తడుచుకొని వర్షంలోనే కూర్చొని ఉండేదాన్ని. ఎవరు నన్ను చారదీసేవారు కాదు. ఈ తండ్రి లేని పిల్లరా, దీన్ని ఎందుకురా చారదీస్తారు అనే మాట మాట్లాడేవారు నన్ను. అంటే ఇంకేమో దేవుణ్ణి వదిలేసింది, అందుకే ఇంత కష్టాలు వచ్చాయి వీళ్ళకి అని అనేవారు. ఆ మాట అయితే ఎక్కువగా అదే మాట అనేవారు. ఇంకా దేవుడినే నమ్ముతుంది కానీ ఇంకా బయటికి ఈ దేవుడిని నమ్ముతానని చెప్పలేదు. ఎందుకులే ఇంకెవరితో పట్టించుకోకూడదని అందరూ వదిలేశారు నన్ను. అన్నం పెట్టిన ఎవరూ లేరు నాకు. నా తల్లి 12ంటికి పని చేసుకుంటూ వస్తూ రోడ్ల మీద పడుకుండేదాన్ని, అరుగుల మీద ఎవరన్నా గుమ్మాల ముందు పడుకొని 12 గంటల పనికి వెళ్ళి వస్తూ కాస్త టిఫిన్ అక్కడి నుంచి వండలేక అక్కడ టిఫిన్ తెచ్చి తినిపిస్తూ పడుకోబెట్టేది నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళి. నేను అలా రాను వయసుకు వచ్చాను. వయసుకు వచ్చిన తర్వాత కూడా ఎన్నో మార్లు ఆకలితో పడుకొని రోడ్ల మీద ఉండేదాన్ని. అయితే అమ్మ పెంచలేని పరిస్థితిలో ఉంది. అన్నదమ్ముడు చూస్తే పెట్టలేనంత దీనంగా తయారయ్యాడు. నా అన్నదమ్ముడు ఎక్కువ బయట డ్రింకులు కానీ దానికని తిరుగుకుంటూ మమ్మల్ని వదిలేసేవాడు. తండ్రి చనిపోయిన వెంటనే తండ్రి మేలు కావాలంటే తన వల్లే చనిపోయాడు. అయితే తండ్రి కోల్పోయిన తర్వాత ఎవరు మమ్మల్ని చారదీసేవారు కాదు, ఎవరు లేవలెత్తేవారు కాదు. తప్పించబడి నాకు మరి అమ్మ వాళ్ళు సంబంధం చూశారు. ఇంకా 12వ సంవత్సరం 13 వస్తుందనగా ఇంకా మ్యారేజ్ చేసేసింది అమ్మ. ఇంకెలా అయితే దేవుడిచ్చిన బంధాన్ని బట్టి దేవుడే కలిపాడు. అయితే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినా కూడా మా దగ్గర తినడానికి తిండి ఉండేది కాదు. వెళ్ళాను నేను, దేవుడి మందిరానికి తీసుకెళ్ళేవాడు, తీసుకుంటూ వస్తూ ఉండేవాడు, అన్నీ చేసేవాడు. సంవత్సరం వరకు నాకు పిల్లలు లేరు.
ఇంక నేను గొడ్రాలు ఏమన్నా అందరూ అనేవారు. నా అత్తే నన్ను అనేది ఇంక పిల్లలు పుట్టరేమో ఇలాంటి దాన్ని చేశాను అని అన్నారు. అయితే నాకు బాధ అనిపించేది. అయితే తల్లి దగ్గర కూడా కొన్ని కష్టాలు పడ్డాను, ఇక్కడ కూడా కష్టాలు పడాలా అని అనుకున్నాను నేను. అయితే ప్రార్థన చేశాను. నా దైవజనుడు ఎప్పుడైతే ప్రార్థన చేసి పిల్లలు లేని వాళ్ళందరూ ప్రార్థన చేసుకోండి అన్నప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుని చిత్తమైతే ఆ పిల్ల నాకు నా గర్భం తెరిస్తే ఆ బిడ్డను నీ సన్నిధిలోనే వదులుతానని అనుకున్నాను నేను. అయితే నాకు గర్భం ధరించింది. 1 నెల అయ్యాక ఆడపిల్ల పుట్టింది. వాక్యవేనే మారిపోయాడు. మీకు ఎంతమంది పిల్లలు? 3 ఆడపిల్లలు. ఇప్పుడు 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు. ఇన్ని కష్టాల నుంచి వచ్చినావు కదా, ఇప్పుడు నీకు అసలు అందులో ఉంటే మంచిగా ఉండునా లేకపోతే ఇప్పుడున్న పరిస్థితి మంచిగా ఉందా? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నా పరిస్థితి శుభ్రంగా ఉంది. అందులో ఉన్నంతసేపు కష్టాలు అనిపించాను. కానీ అందరూ ఆమెను వదిలేసాను కష్టాలు అనుకున్నారు. కానీ నాకు ఇందులో వచ్చాకే చాలా సంతోషం, ఆనందం ఉన్నది. ఇప్పుడు నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నాక ఎప్పుడైనా సరే దుర్గం వచ్చిందా? రాలేదు ఇంకా నా మీదకి. ఇప్పుడు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు, అక్కడ డప్పులు సప్పుడు విన్నప్పుడు వచ్చిందా? అప్పుడు రాలా. అంటే ఒళ్ళు పులకరింపు వచ్చింది ఇంకంతే. నా ముందు ఎవరో నుంచొని నన్ను ఆయన అడ్డుకున్నట్టు అయిపోయింది నాకు. ఇంకా పులకరింపు రాకుండా అడ్డుకున్నా? రాలేదు నా మీదకి. అడ్డుకోవటం వల్ల నీకు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుని నిన్ను మార్చుదామని చూశారు, కానీ మార్చలేకపోయారు. మొత్తానికైతే 9 సార్లు దుర్గా భవాని మాల వేసుకొని నిష్ఠ కలిగినటువంటి భక్తి చేసి యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఇప్పుడు బలమైన సేవ చేస్తున్నారు అక్క గారు. మరి వారి కోసం, వారి పరిచర్య కోసం ప్రార్థన చేయండి. వీరు భర్తది కూడా అద్భుతమైన సాక్ష్యం, మంచి ప్రవక్త అనమాట, మంచి ప్రాఫిట్గా దేవుడు ఎన్నుకున్నాడు. అనేక ప్రాంతాల్లో బలంగా వీరిని వాడుకుంటాడు. మరి అక్కగారి సాక్ష్యం చాలా విలువైంది. మీరందరూ చూడండి, ఆశీర్వదించబడండి. ఇంకా దేవుని చిత్తం అయితే రాబోయే కాలంలో మీ ప్రాంతాల్లో కూడా వచ్చాక వాళ్ళు సాక్ష్యం చెప్తారు. మరి ఎవరు మిస్ కాకనే దేవుడి నామానికి మేము కాక అందరికీ హృదయపూర్వక వందనాలండి. మరి ఎలిషా ఏలియన్ యూట్యూబ్ ఛానల్ని మరి మీరు వీక్షిస్తూ అనేక సాక్ష్యాలు మీ ముందుకు తీసుకెళ్ళడానికి సహాయం చేస్తున్నారు. ఇటు మేము సేవా పరిచర్య చేసుకుంటూ, సువార్త పరిచర్య చేసుకుంటూ ఈ విధంగా మేము ముందుకి సాక్ష్యాలు తీసుకుని వస్తున్నాము. ప్రతి సాక్ష్యం కూడా చాలా విలువైంది. ఏదో నన్ను మాటలు చెప్పిపోవటం కాదు, మీ జీవితాలు ఆత్మీయంగా బలపరచబడటానికి మేము చేస్తున్న ప్రయాసం. మీలో కూడా ఒక మంచి సాక్ష్యం కలిగొండి. మీరు కూడా చెప్పాలని ఆశ మీకు ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినట్లుగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు కనుక మరి మంచి అవకాశం, తప్పకుండా సంప్రదించండి. ఏమవుతూ అవసరతలు కలిగిన వారు ప్రార్థించండి. మీకు ఈ సేవకులతోటి మీ ప్రాంతాల్లో, మీ గ్రామాల్లో వాక్య పరిచర్య చెప్పించాలన్నా, చెప్పాలన్నా వాళ్ళ నెంబర్ స్క్రీన్ ఉంటుంది. మీరు తప్పకుండా వారిని సంప్రదించండి. మంచి అద్భుతమైన సేవకులు కాబట్టి వారు మీ ప్రాంతానికి రావటం ఎంతో ఆశీర్వాదకరం. ఎంతోమంది బలపరచబడతారు కనుక మీరు తప్పకుండా సంప్రదించండి. దైవ ఆశీర్వాదాలు.